బ్రేకింగ్ ను చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నేడు రేపు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:20 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు చెబుతారు. సాయంత్రం 4 గంటలకు ఉపరాష్ట్రపతితో కలిసి సత్యసాయి ఇన్స్టిట్యూట్ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రికి పుట్టపర్తిలోనే బస చేస్తారు. రేపు మధ్యాహ్నం 1 గంటలకు ఉండవల్లికి తిరుగు పయనమవుతారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు నేడు రేపు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:20 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు చెబుతారు. సాయంత్రం 4 గంటలకు ఉపరాష్ట్రపతితో కలిసి సత్యసాయి ఇన్స్టిట్యూట్ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, సీఎం చంద్రబాబు నేడు రేపు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు గత 10 రోజులుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా ఈ కార్యక్రమం హాజరయ్యారు. మొన్ననే దేశ ప్రధాని కూడా హాజరయ్యారు. ఏదైతే ఈ రోజు సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిసి రాధాకృష్ణన్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా పుట్టపర్తికి చేరుకున్నారు. ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9:40 పుట్టపర్తికి చేరుకొని ద్రౌపది ముర్ముకు 10:30 గంటలకు స్వాగతం పలుకుతున్నారు. సత్యసాయి వేడుకల్లో ఉదయం 11 గంటలకు ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొని 12:20 తిరుగు ప్రయాణం అవుతారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మధ్యాహ్నం 3:40 పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి రాత్రి పుట్టపర్తిలోనే బస చేయనున్నారు. ఏదైతే సత్యసాయి స్నాతకోత్సవం శనివారం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత్ నిలయంలో సాయికుల్ మందిరంలో వైస్ ఛాన్సలర్ చక్రవర్తి అధ్యక్షతన జరిగే ఈ వేడుకలో ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సిసి రాధాకృష్ణన్ కూడా పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి హాజరు కానున్నారు. 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉపరాష్ట్రపతి కూడా పుట్టపర్తిలోనే ఉండనున్నారు. ఏదైతే రేపు కూడా ఉపరాష్ట్రపతి సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా మరికొద్ది సేపట్లోనే పుట్టపర్తికి చేరుకోనున్నారు. రవితేజ, దీనికి సంబంధించినటువంటి రేపు మధ్యాహ్నం 1 గంటకు ఉండవల్లికి తిరుగు పయనం అవుతారన్నటువంటి నేపథ్యంలో ఇటు పుట్టపర్తిలో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అటుపక్క రాష్ట్రపతి కలిసి సత్యసాయి ఇన్స్టిట్యూట్ స్నాతకోత్సవానికి హాజరు కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏదైతే సత్యసాయి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే వివిఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. అటు విదేశీ భక్తులతో పాటు ఇటు దేశంలో ఉన్న వివిఐపీలు ప్రతిరోజు నిత్యం వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే దేశ ప్రధానితో పాటు నిన్న మహారాష్ట్ర సీఎం వచ్చారు. ఇలాగే ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, వివిధ మంత్రులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకొని ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే డిఐజీ షిమోషిను అలాగే అనంతపురం జిల్లా ఎస్పీలు, సత్యసాయి జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు కూడా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలోనే భద్రత పైన షిమోషిను అలాగే ఎస్పీ సతీష్ కుమార్ సమీక్ష కూడా నిర్వహించారు. ఆయా సెక్టార్లకు ఇన్ఛార్జీలుగా దిశా నిర్దేశం కూడా చేశారు. సత్యసాయి విమానాశ్రయము, కాన్వాయ్ వెళ్లే రోడ్డు మార్గము, పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డ్రైవర్స్ గురించి కూడా ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులకు సూచనలు చేశారు. ఏదైతే ప్రతినిత్యం కూడా దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు మహాసమాధిని దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలోనే డ్రోన్ కెమెరాలతోనూ సీసీ కెమెరాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డ్రోన్ పర్యవేక్షణలో మొత్తం పుట్టపర్తి అంతా ఉంది. ఏ క్షణం కూడా ఏం జరిగినా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు చేపట్టి అలర్ట్ గా ఉన్నారని చెప్పవచ్చు. రహీం, రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.